పాల్పడిందని చెప్పని ఓవైపు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు ఏ విధంగా పాల్పడుతుంది, అసలు ఈ కేసు వల్ల అసలు ఈ కేసులో అసలు విషయమే లేదు, ఒక పెద్ద లొట్టపీసు కేసు అని చెప్పని కేటీఆర్ ఇప్పటికే పదే పదే చెప్పారు. సో 56 కోట్ల రూపాయలను కేవలం మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసమే ఫార్ములా ఈ రేసు నిర్వహించాము, ఫలితంగా 700 కోట్ల రూపాయలు హైదరాబాద్లో పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. సో మొత్తం మీద కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్తూ ఒక కామెంట్ కూడా చేశారు. సో విచారణ పేరిట తనను అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పన్నారు. సో అంటే గతంలో కూడా చెప్పారు తను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని చెప్పేసని. అంటే కేటీఆర్ను ప్రభుత్వం అరెస్టు చేయబోతుందా, అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా, అసలు ఇవాళ ఏసీబీ కార్యాలయంలో ఎట్లాంటి విచారణ జరగబోతోంది, సో ఇవాళ జరిగేది తుది విచారణనేనా, ఈ విచారణ తర్వాత ఛార్జ్షీట్ నమోదు చేయబోతున్నారా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? సో ఏసీబీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్తో మాట్లాడదాం. సో ప్రవీణ్, ఆల్రెడీ తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి బయలుదేరారు. సో అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఏసీబీ కార్యాలయం. సో ఏసీబీ కార్యాలయం దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది, కేటీఆర్తో పాటు మరెవరినైనా అక్కడికి అనుమతించేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేరుకున్నారు. సో అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, సో ఇవాళ కేటీఆర్ని ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, సో ఇవాళ విచారణ ఏ మేరకు కీలకమైనటువంటి విచారణగా మనం చెప్పొచ్చు? ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మరికొద్ది సేపట్లో కేటీఆర్ అయితే మాత్రం ఏసీబీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. ఇప్పటికే అధికారులు కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ భవన్ నుండి నేరుగా ఏసీబీ కార్యాలయంకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 10 గంటల 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం, ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా కొద్ది నిమిషాల క్రితమే తనని ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ చూసాం. మరోవైపు మానసికంగా కూడా కేటీఆర్ అరెస్ట్ చేసినా జైలుకు వెళ్ళడానికి మానసికంగా ప్రిపేర్ అయ్యాడనేది ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొదటి విచారణలో అంటే జనవరిలో జరిగినటువంటి విచారణలో దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ సంతృప్తికరంగా సమాధానాలు చెప్పలేదని, సరైనటువంటి సమాధానాలు చెప్పలేదు, అతని నుండి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామనేటువంటి ఉద్దేశంతో మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ విచారణకు రాబోతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో దాదాపు 66 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు దుర్వినియోగమయ్యాయనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి మరోసారి కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. మరోవైపు ఎఫ్ఈఓ కంపెనీకు క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా, బిజినెస్ రూల్స్ పాటించకుండా, ఆర్బీఐ అనుమతులు లేకుండా ఈ 66 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకు కట్టబెట్టారు. అది కూడా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ కూడా వాటిని క్రిప్టో కరెన్సీ రూపంలోనే అందజేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఏసీబీ కూడా చెప్తుంది. వాటికి సంబంధించి కూడా ఈరోజు ఏసీబీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో జనవరిలో ఏ విధంగా అయితే ప్రశ్నించారో ఈ రోజు కూడా అదే స్థాయిలోనే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొద్ది నిమిషాల క్రితమే కేటీఆర్ కూడా ఈరోజు అరెస్ట్ చేసినప్పటికీ కూడా తాను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా మానసికంగా కేటీఆర్ కూడా ప్రిపేర్ అయినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. ఈ కేసులో సాక్షులు కావచ్చు, నిందితుల యొక్క స్టేట్మెంట్లు కూడా ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ కావచ్చు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఈ 2 స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. మరోవైపు నాంపల్లి ఏసీబీ కోర్టు కూడా గతంలో ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లోపు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి అంటే ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంది. కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోవడంతో ఏసీబీ అధికారులు కూడా ఈ కేసులో త్వరగా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఎన్ని రోజుల పాటు విచారణ జరుపుతారంటూ కూడా గతంలో ఏసీబీ కోర్టు కూడా ఏసీబీ అధికారులకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల ఆఖరిలోగా ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ను కూడా ఫైల్ చేసేటువంటి